ఫస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుంటామండి. అదే వ్యూస్ అండి. సో వాట్ ఈస్ వ్యూస్ అని ఎవరైనా అడిగితే వ్యూస్ అంటే ఏంటంటే డేటాబేస్లో ఉన్న ఒక వర్చువల్ టేబుల్. వర్చువల్ అంటే ఏంటి? అది రియల్గా డేటా స్టోర్ చేయదండి, కానీ ఆల్రెడీ ఉన్న టేబుల్స్ నుండి డేటాని స్టోర్ చేస్తుంది, అంటే చూపిస్తుంది అనమాట. ఎగ్జాంపుల్కి మన దగ్గర స్టూడెంట్స్ టేబుల్ ఉందని అన్ని అజ్యూమ్ చేయండి. అజ్యూమ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర స్టూడెంట్స్ టేబుల్ ఉందని అజ్యూమ్ చేద్దాం. ఓకే. మనకి ఫుల్ డేటా కావాల్సిన అవసరం లేదండి. ఓన్లీ నేమ్ అండ్ మార్క్స్ కావాలి అంటే మనం ఒక వ్యూ క్రియేట్ చేసి ఓన్లీ ఆ కాలమ్స్ని ఈజీగా యాక్సెస్ చేయొచ్చండి. సో వై వి యూజ్ వ్యూస్ అంటే ఎవరైనా అడిగితే చెప్పండి ఇలాగా. వ్యూస్ యూజ్ చేయడానికి మెయిన్ రీజన్స్ కాంప్లెక్స్ క్వైరీస్ని సింపుల్గా చేయడానికి. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటంటే సెక్యూరిటీ కోసం అండి. నేను ఇక్కడ రాస్తానండి, మీరు గుర్తుపెట్టుకోండి. ఏంటంటే సింపుల్గా కాంప్లెక్స్ క్వైరీస్ కాంప్లెక్స్ క్వైరీస్ని సింపుల్గా యూజ్ చేయడానికి అండి. సింపుల్గా చేయడానికి. నెక్స్ట్ సెకండ్ ఏంటి? సెక్యూరిటీ కోసం అండి. అంటే ఫుల్ టేబుల్ ఇవ్వకుండా లిమిటెడ్ డేటా ఇవ్వడం అండి. సెకండ్ పాయింట్ ఏంటంటే సెక్యూరిటీ కోసం. అంటే ఫుల్ టేబుల్ ఇవ్వకుండా లిమిటెడ్ డేటా ఇవ్వడం అండి. నెక్స్ట్ ఏంటంటే రీయూజబుల్ క్వైరీస్ కోసం. రీయూజబుల్ క్వైరీస్ కోసం. ఎందుకంటే మనం వ్యూస్ అనేది యూస్ చేస్తామండి. ఈ 3 రీజన్స్ వల్ల వ్యూస్ అనేవి యూస్ చేస్తాం. నెక్స్ట్ ఇప్పుడు ఎస్క్యూఎల్ సింటాక్స్ చెప్తానండి, వ్యూస్ ఎలా యూస్ చేయాలని. ఇది ఏం చెప్పాను, ఈ 3 రీజన్స్ వల్ల మనం వ్యూస్ ని యూస్ చేస్తామండి. ఇప్పుడు నెక్స్ట్ వ్యూస్ అనేది ఎలా యూస్ చేస్తాను మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక సింటాక్స్ ఎస్క్యూఎల్ సింటాక్స్ ఉంటుంది. ఏంటంటే క్రియేట్ వ్యూ. నెక్స్ట్ వ్యూ నేమ్ యాజ్ select column 1, column 2. అంటే మనకి ఏ కాలమ్స్ కావాలని. ఇక్కడ ఫ్రమ్ టేబుల్ నేమ్ అండి, ఏ టేబుల్ నుంచి మనం తీసుకుంటున్నాం ఆ టేబుల్ నేమ్. ఇక్కడ డాష్ పెడితే మీకు ఐడెంటిఫికేషన్ బాగుంటుంది. ఓకే, ఇదండి జనరల్ నార్మల్ సింటాక్స్ అండి. ఇది ఏం చేస్తుందంటే ఒక షార్ట్ కట్ లో పనిచేస్తుందండి. మనం బిట్ క్వైరీ రాయకుండా వ్యూస్ ని డైరెక్ట్ యూస్ చేయొచ్చండి. సో సింపుల్ గా చెప్పాలంటే వ్యూస్ అంటే ఒక సేవ్డ్ క్వైరీ ఆర్ వర్చువల్ టేబుల్ అండి. అంటే ఇది జనరల్ టేబుల్ అనేది ఉండదు, కానీ మాది అదంతా ఇమాజినేషన్ కోసం అండి.
ఒక సేవ్డ్ క్వైరీ అంటే అంతేనండి. ఇది వర్చువల్గా ఏమి ఉండదు. టేబుల్ అనేది టేబుల్ రన్ క్వైరీ రన్ ఏం వర్చువల్గా ఏమి ఉండదు. అది జస్ట్ ఆల్రెడీ సేవ్ అయిన క్వైరీ అండి. దాన్ని వ్యూస్ అంటామండి. సో అంతేనండి, వ్యూస్ టాపిక్ అంతే. సో అంతే గైస్, థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ.